రాజైన సొలొమోను యొక్క పతనం లేదా ఆత్మీయ పతనం గూర్చి ఈరోజు మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడతను నడిచినట్లుగా మనం చూస్తాం. అలాగే దావీదు ఏ విధంగా అయితే దేవుణ్ణి యథార్థ హృదయంతో అనుసరించాడో ఆ రీతిగా సొలొమోను అనుసరించలేదని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ మొత్తంలో మహాజ్ఞాని ఎవరు అని ప్రశ్న అడిగినట్లయితే మనకు టక్కున గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరంటే రాజైన సొలొమోను. సొలొమోను దావీదు యొక్క కుమారుడని మనందరికీ తెలుసు. ఎంతో చిన్న వయసులోనే సొలొమోను రాజయ్యాడు. అంత మాత్రమే కాదు, సొలొమోను దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు కూడా. తన తండ్రి అయిన దావీదు ఇచ్చే మంచి మంచి సలహాలను అతడు అనుసరిస్తూ తన తండ్రికి కూడా ఎంతో విధేయుడుగా అతడు జీవించేవాడు. అలాగే సొలొమోనుకున్న ఐశ్వర్యం అంతా ఇంతా కాదండి, ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని సొలొమోను అనుభవించాడు. అలాగే దేవుడు సొలొమోనుకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడండి. అతనికి ముందు తరాల్లో లేదా అతని తర్వాత తరంలో ఏ ఒక్కరికి కూడా అంత జ్ఞానం లేదు. సొలొమోను ఆ రోజుల్లో ఎంత ఫేమస్ అంటే సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో ప్రపంచమంతా కూడా అతనిని గూర్చి విన్నది. అంత మాత్రమే కాదండి, ప్రపంచ నలుమూలల నుండి కూడా గొప్ప గొప్ప రాజులు, రాణులు, మంత్రులు, అనేక మంది ప్రజలు అతనిని చూడటానికి ఎగబడేవారట. అతనిని చూడటానికి అతని రాజ్యానికి వచ్చేవారట. అంత గొప్పవాడండి రాజైన సొలొమోను. అయితే సొలొమోను పతనం అవ్వడానికి లేదా దేవుని నుండి దూరం అవ్వడానికి గల ముఖ్య కారణం ఏమిటి అనంటే విగ్రహారాధన. బహుమంది అన్య భార్యలను సొలొమోను కలిగి ఉండుట వలన వారి కారణంగా సొలొమోను యొక్క మనసు ఇతర దేవతల తట్టు తిరిగిపోయింది. ఈ యొక్క విషయాన్ని మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. అష్టారోత్ అనే ఒక దేవత ఉంది. ఈ యొక్క దేవత సీదోనియుల దేవత. అలాగే మిల్కోమ్ అనే ఒక దేవత ఉంది. ఈ దేవత అమ్మోనియుల దేవత. అలాగే కెమేష్ అనే దేవత ఉంది. ఈ దేవత మోయాబీయుల దేవత. అలాగే మొలెక్ అనబడే దేవత ఉంది. ఈ దేవత కూడా అమ్మోనియులకు సంబంధించిన దేవత. ఈ యొక్క అన్య దేవతలకు యెరూషలేము తూర్పు పర్వతంపై ఉన్నత స్థలాలను సొలొమోను నిర్మించాడట. చివరికి అన్య దేవతల మీదకి సొలొమోను యొక్క మనసు మళ్ళీపోయింది. ఈ విధంగా సొలొమోను ఆత్మీయ పతనానికి గురయ్యాడు. సొలొమోనుకు దేవుడు 2 సార్లు కనిపించినప్పటికీ దేవునిలో అతడు సంపూర్ణంగా లేకుండా తన భార్యల మాటలు విని అతడు అన్య దేవతల తట్టు తిరిగిపోయాడు. ఈరోజు దేవుడు అనేక మార్లు నిన్ను దర్శిస్తున్నప్పటికీ నువ్వు దేవునిలో సంపూర్ణంగా లేకుండా 2 పడవల మీద కాళ్ళు అన్నట్టుగా అటు ఇటుగా నువ్వు ఉంటున్నావేమో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో నీవు వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావంటే నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునితో డబల్ గేమ్ ఆడితే దేవుడు చూస్తూ ఊరుకోడండి. కాబట్టి ఇకనైనా దేవునిలో సంపూర్ణంగా నువ్వు జీవిస్తే లేదా దేవునిలో సంపూర్ణంగా నీవు నిలబడగలిగితే పడిపోయిన నిన్ను, పతనమైపోయిన నిన్ను దేవుడు తిరిగి నిలబెట్టబోతున్నాడు.